సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. పటాన్చెరులో అక్రమంగా కొనసాగిస్తున్న క్రషర్ యజమాని మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం సరైనది కాదని నారాయణ ఇక్కడ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడంతో ఇలా వేధిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై అధికారులు చేపడుతున్న చర్యలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బాచపల్లి గ్రామ శివారులో సైతం బీఆర్ఎస్ నాయకులు అక్రమ మైనింగ్ చేపడుతున్నారని తెలిపారు. గతంలో బై ఎలక్షన్లలో అధికారం అండతో మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ కేసులు బనాయించి వేధించారని తెలిపారు. ఇతరత్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ని సప్లై చేస్తూ కార్యలు రన్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి అందులోనే ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు. ఏదో అది ఏమంటారు, 1000 ఎలుకలకి తీర్థయాత్రలకు పోయింది పిల్లి అన్నట్ల మా మీద కాంగ్రెస్ నా మీదనే ఎన్ని కేసులు పెట్టిండ్రు గత ప్రభుత్వంలో అని చెప్పేసి అనవసరంగా కలువము అని అంటే కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పది. ప్రభుత్వము ఏ అవకతవకల ద్వారా వారి మీద కేసులు చేయడం జరిగింది. కానీ అదొక రొటీన్ ప్రాసెస్ అది. కానీ హరీష్ రావు గారు దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి గతంలో ఏమో ప్రభుత్వాన్ని చాలా చట్టబద్ధంగా నడిపినట్టు, ఏదో కాంగ్రెస్ వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా కక్షానుసారిగా కేసులు పెడుతున్నారని చాలా పొరపాటిది. వారికి అన్నీ తెలుసు. గత నారాయణఖేడ్ నియోజకవర్గ బై ఎలక్షన్లో మీకు అందరికీ కూడా తెలుసు, పత్రికా విలేకరులకు అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద, డీలర్ల మీద, అంగన్వాడీ టీచర్ల మీద, తర్వాత మామూలు పాఠాలు బోధించే టీచర్స్ స్కూల్ టీచర్ల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ప్రెషర్ తీసుకొని వచ్చి సర్పంచ్లను చెక్ పవర్ తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేసి బై ఎలక్షన్ గెలవడం జరిగింది. మీద ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వాళ్ళకి మెమోరాండం ఇస్తామనంటే వాళ్ళ మీద కూడా కేసులు బనాయించడం జరిగింది. ఎంతోమంది యువకులు, ఎంతోమంది ప్రజలు కూడా రోడ్డు బాగాలేదు సార్ మా ఊరికి అని ఎమ్మెల్యే గారిని నిలదీస్తే వారి మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. ఏది అడిగినా కూడా ప్రశ్నించే హక్కు అనేది లేకుండా పోయింది గత 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం దౌర్భాగ్యమో ఏమో కానీ ప్రజాస్వామ్యాన్ని కోల్పోవడం జరిగింది. అట్లాంటిది ఈరోజు వారు కక్ష సాధింపు చర్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతేందుకు సింగూరు నీళ్లు అక్రమంగా మిడ్మానే తరలించకపోయినప్పుడు కూడా రైతులందరూ వారికి మెమోరాండం ఇవ్వడానికి పోతే వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. నా కేసు ఇంకా 2016 నుంచి ఇంకా నేను ఇంకా తిరుగుతా ఉన్నాను. 88 CC నంబర్ 188/2016 ఇది ఏం లేకున్నా నిరాధారమైన ఆరోపణలు చేసి గతంలో కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న వెంకటేశ్వరరావు గారు నా మీద, హరీష్ రావు గారి సూచనల మేరకు నా మీద కేసు బుక్ చేయడం జరిగింది. వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఇది టోటల్ అసత్యం. నేను పాంప్లెట్ పెట్టకపోలేదు, బూత్లోకి ఎక్కడ పెట్టుకోకూడదు. అది ఎప్పుడో పాతగా ప్రింట్ చేసినటువంటి పాంప్లెట్ సర్క్యులేషన్లో వెళ్ళిపోయింది న్యూస్ పేపర్లకు. దాని మీద నంబర్ లేదు, ప్రింటర్ పేరు లేదని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు రెండెందుకు ఇప్పుడు 16 అంటే 7 సంవత్సరాలు అయినా కూడా ఇంకా కేసు కొనసాగుతుంది. నేను కోర్టుకు తిరుగుతూ ఉంటాను. మొన్న ఎన్నోసార్లు సమన్లు పంపిస్తే మొన్న ఎవిడెన్స్ రావడం జరిగింది వెంకటేశ్వరరావు గారు. తర్వాత ఆయన ఏదైతే ఉందో ఆఫీసర్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఆయన ఇన్ఛార్జ్ అని చెప్తే
ఆయన స్టేట్మెంట్ గురించి ఇంకా పెడితే అది ట్రేస్ అవుటే అయితే లేదు, ఎవరున్నారో అధికారి అని చెప్పేసి. నేను మటుకు న్యాయంగా కోర్టుకు పోతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కోర్టును గౌరవిస్తూ ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టి కోర్టుకు పోవాల్సి వస్తుంది. మరి ఇది కక్ష సాధించాలి కాదా అని అడుగుతా ఉన్నాను. అక్రమంగా కట్టడాలు కూల్చివేస్తే కూడా పోయి మున్సిపల్ కమిషనర్ గారిని నోటీస్ ఇవ్వాలి, ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పేసి అడిగితే కూడా నా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. కార్యకర్తల ఊళ్ళలో ఏ సమస్యల మీద తాగునీటి సమస్య ఉన్నదని అడ్డుకుంటే పోలీసుల ద్వారా కేసు, రోడ్డు బాగలేదని అడిగితే పోలీసుల ద్వారా కేసు. అదేం లేదు. అదొకటే కాకుండా అక్రమ మైనింగ్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా మైనింగ్ చేసినందుకు అక్కడ ఈరోజు కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు ఎంతో అక్రమంగా మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా నారాయణఖేడ్ నియోజకవర్గం ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులే ఇప్పుడు బాచపల్లి కళ్యాణ మండలం ఏదైతే ఉన్నదో ఇప్పుడు నిజాంపేట మండలం అయింది. అక్కడ కూడా స్టోన్ క్రషర్లు అక్కడ పెట్టి సర్వే నంబర్ 1 పనులు కొనసాగించేది ఇంకో చోట. తర్వాత వాళ్ళకి ఎంత లిమిట్ ఉన్నదో లిమిట్ కాకుండా ఎక్కువ మైనింగ్ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ ఎగేసి ఎగ్గొట్టేసి అలాంటిది ఉన్నది. శాండ్ మాఫియా అయితే మీకు చెప్పనే అవసరం లేదు. బీర్పూర్ నుంచి శాండ్ మాఫియా రోజు వందలాది లారీలు కంటిన్యూ ఉండి పోతా ఉంటాయి. మరి అదొకటే కాకుండా కాంట్రాక్టర్కి సంబంధించింది కూడా వాళ్ళకి అలాట్ చేసింది, ప్రభుత్వ పరంగా అలాట్ చేసింది ఒక సర్వే నంబరు, వాళ్ళు మైనింగ్ చేస్తున్నది ఇంకో సర్వే నంబర్. పోయి ఒకవేళ ఎవరైనా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని మెజర్ చేస్తే ఈ రోజు కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం కళ్ళు మూసుకునేది ఏం పట్టించుకోలేదు. మేము రిపీటెడ్ గా చెప్పిన ఈసారి వచ్చి ఎంత చెప్పినా కూడా 280 కల్లేరు మండల్ ప్రొపరేటర్ శ్రీమతి మీనాక్షి సవిత, ఇది బిదర్కి సంబంధించిన వాళ్ళు. ఇది సర్వే నంబర్ 54/1 A నాగలిగీత మండల్ బోర్గి. వాళ్ళదంతా అక్రమంగా సిద్ధేశ్వర స్టోన్ క్రషర్, ఇది కూడా నాగలిగీత మండల్ బోర్గి. వాళ్ళ షేక్ అహ్మద్ ఎన్జిఓకరణ విలేజ్ మనూర్ మండల్, ఇది కూడా బోర్గి నాగలిగీత అక్కడ క్రషర్. ఇది ఇవన్నీ అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తుంది. 43/A ఎర్రమగూడ నాగిలిగీత మండల ఇక్కడ క్రషర్ అలాట్మెంట్ అయింది. యాక్టివిటీస్ మొత్తం అంగడిగానే కొనసాగుతున్నాయి. అంగడి వల్ల అడిగే నాదులు లేడు. ఏడీ గారికి కూడా కంప్లైంట్, ఏడీ మైన్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా విచ్చలవిడిగా వాళ్ళ అధికారులు గత ప్రభుత్వం అండదండలతో ఇంకా మైనింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి సెస్ ఎగవేస్తున్నారు. ఇసుక తరలించుకుపోతా ఉన్నారు. పాపము గట్టిగా అడిగితే ఈ తహసీల్దార్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకోవడానికి సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు, రైతులకు కానీ ఇల్లు కట్టుకునే బెనిఫిషరీస్ వాళ్ళకు ట్రాక్టర్లు సీజ్ చేసి లోపలేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళేమో టన్నులు ఇసుక తీసుకొని పోతా ఉన్నారు ఓవర్ పెట్టుకొని. మైనింగ్ చేసుకుంటూ కేసులు పెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధింపు చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం ఎంత మటుకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కక్షలు ఉంటే గతంలో మీరు ఎంతమంది సీజ్ చేసిండ్రు, ఎందుకు సీజ్ చేయలేదు? ప్రభుత్వం మీదే ఉండే కదా. అక్రమంగా నడిచే క్రషర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసేది ఉండే. చేసి మేము క్రిమినల్ కేసు పెట్టినాక కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్రమంగా ఉన్నాయని చెప్తున్నారు. హరీష్ రావు గారు తీరు మార్చుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతిదీ ప్రజలకు దృష్టిలో పెట్టి పనిచేస్తూ ఉన్నది. కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. మొత్తం ఈ పొల్యూషన్ వల్ల చాలా నష్టపోతూ ఉన్నాం, ఆరోగ్యాలు పాడైతే ఉన్నాయని చెప్పేసి. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్ను ఎగవేస్తా ఉన్నారని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తే ఒకటి వస్తువులు బయటపడతా ఉన్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలి, ప్రభుత్వం మీద బురద జల్లడం మానుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం.